వామపక్ష సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన నక్సలైట్లందరూ వామపక్ష పార్టీల్లోకి రావాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. తాము అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భారత్ను నక్సలైట్ రహిత దేశంగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ విధానంపై నారాయణ తీవ్రంగా స్పందించారు. మావోయిస్టులను హతమార్చడం సరైన పరిష్కారం కాదని, వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు. వివిధ ప్రజానికాన్ని కలవడానికి వాళ్ళకి హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది, సంతృప్తి ఉంది. కానీ ఎవరు మీరు కలవకూడదు అని ఆన్సర్ పెట్టడం. తర్వాత వాళ్ళకి తిండికి రీహాబిలిటేషన్ సెంటర్ లేదు. ఒక 40 ఏళ్ళ అజ్ఞాతవాసమైన వ్యక్తి ఫోన్ చేసి నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్తున్నాను. ఎందుకంటే మేమేం బయటకు వచ్చినాము, మాకు ఆత్మ గౌరవం లేదు, తిండి లేదు, మేము ఎనుభై అడుకోవాలి ఎంత బతికి అని చెప్పేసి నేను బాధపడుతున్నాను. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వామపక్ష రాజకీయాలకు అంకితమై పనిచేశారు. అనేక త్యాగాలు చేశారు. ఆ త్యాగం ఊరికి పోకూడదు. ఈ శేష జీవితం కూడా మళ్ళీ వామపక్షాలలోనే మేము పనిచేస్తాం. మేము సిపిఐకి మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని రకాలు ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఆత్మహత్య పోగొట్టుకోవాల్సిన లేదు, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. సిపిఐ మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నాను.